హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సంధ్య థియేటర్ దగ్గర ఉన్నామనమాట. మీరు చూస్తున్నారుగా నా బ్యాక్ సైడ్ ప్రభాస్ గారి కటౌట్ అయితే కనిపిస్తుందనమాట. సో బ్యానర్స్ అయితే కట్టారనమాట. థియేటర్ నిండా మొత్తం థియేటర్ మొత్తం ఫుల్ అయితే చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రతి బ్యానర్ మీకు డీటెయిల్‌గా వివరించడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా భారీగా అయితే మనకి 'సలార్' మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుందనమాట. ఎలా ఉండబోతుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తుందో 'సలార్' మూవీ అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే జై ప్రభాస్, జై రెబల్ స్టార్ అని కూడా కామెంట్ చేయండి అనమాట. సో మొత్తం డీటెయిల్ గా మీకు వివరంగా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేను బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్, నేను బ్యాక్ కెమెరా అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. చూస్తున్నారుగా మీరు సంధ్యా థియేటర్ 7 అన్నమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్ మీరు చూస్తున్నారుగా ఫుల్ అనమాట. మొత్తం బ్యానర్స్ అయితే మనకి నింపేశారనమాట. బ్యానర్స్ తోటి మొత్తం థియేటర్ మొత్తం నింపేశారనమాట. ఒక్క ఎంట్రన్సే కాదు, మొత్తం ఆ థియేటర్ చుట్టుపక్కల కూడా మొత్తం అయితే మీకు ప్రభాస్ గారి బ్యానర్స్ అయితే మనకి 2 డేస్ నుంచే మనకి ఇక్కడ ఫిల్ చేయడం జరిగిందనమాట. మీరు చూస్తున్నారుగా చాలా అద్భుతంగా ఎంత ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎలా ఉంటారో మనకి తెలిసిందే కదా. మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్లో అయితే మొత్తం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారనమాట. సో మొత్తం బ్యానర్స్ అయితే నింపేశారు. చిన్న చిన్న బ్యానర్స్ నుంచి పెద్ద పెద్ద బ్యానర్స్ వరకు మొత్తం అయితే మన ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మనకి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో కటౌట్ కూడా మనకి పెట్టడం జరుగుతుందన్నమాట. సో మనకి గురువారం మార్నింగ్ నుంచి కటౌట్ అంటే మనకి ఒక 60 అడుగులు 70 అడుగుల అలాగే 100 అడుగుల కటౌట్ అయితే మనకి ఇక్కడ సంధ్య థియేటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో గురువారం నుంచే మనకి ఆ కటౌట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మార్నింగ్ నుంచే. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో రాబోతుంది. సో అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట, షూట్ చేసి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా బ్యానర్ అయితే, సో ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనమాట, వాళ్ళకి సంబంధించిన బ్యానర్ అనమాట. ఇది చాలా అద్భుతంగా ఈ బ్యానర్ అయితే మనకి ప్రజెంటేషన్ చేయడం జరిగిందనమాట. సో శ్రీ సతీష్ గారు అంట, అలాగే చింటూ అన్న అంట అనమాట. సో వీళ్ళందరూ కలిసి ఈ బ్యానర్ అయితే మనకి ఇక్కడ కట్టడం జరిగిందనమాట. సో మొత్తం ప్రభాస్తో ఫోటోలు తీసుకున్న బ్యానర్స్ అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. చూసారుగా ప్రభాస్ లుక్ అయితే ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది కదా. సో వీళ్ళంతా ప్రభాస్ ఫ్యాన్స్ అనమాట. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ బ్యానర్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మొత్తం మీద అయితే మనకి సలార్ అయితే డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలవుతుందన్నమాట. మీరు చూస్తున్నారుగా. సో చాలా సినిమా మీద ఎక్కువ అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. మనకి 2 ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2 ట్రైలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో సెకండ్ ట్రైలర్ అయితే ఇంకా అద్భుతంగా ఉందన్నమాట. మనకి నిన్న అయితే రిలీజ్ చేశారు సెకండ్ ట్రైలర్ అయితే. సో అందులో మొత్తం యాక్షన్ సీన్సే ఉన్నాయన్నమాట. ప్రభాస్ యాక్షన్ సీన్స్, ఆ కట్అవుట్ చూస్తే మనకి పక్క బ్లాక్ బాస్టర్ మూవీ అని తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక కట్అవుట్ అనమాట. ఇక్కడ మనకి ఒక బ్యానర్ అయితే కట్టడం జరిగింది. హనుమంత్ అనే అతను ప్రభాస్ ఫ్యాన్ మనకి ఈ బ్యానర్ అయితే కట్టడం జరిగిందనమాట. సో మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ సలార్ మూవీ రిలీజ్కి సంబంధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు సంబంధించిన బ్యానర్ అనమాట ఇది. సో ఏబి గోవిందరావు అనమాట. సో ఈయన ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అనే చూస్తున్నారుగా మీరు. ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్ ప్రెసిడెంట్ అనమాట ఈయన. సో దానికి సంబంధించిన బ్యానర్ అనమాట ఇది. సో ఇప్పటికే మనకు 2 డేస్ నుంచి బ్యానర్స్ అయితే కట్టడం జరుగుతుంది అనమాట. మొత్తం ఇంకా మనకి శుక్రవారం అయితే మొత్తం థియేటర్ కనబడదు అనమాట. ప్రభాస్ ఫ్యాన్స్ అలా అరేంజ్మెంట్స్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఈయన చక్రం ప్రభాస్ అంట ఈయన. సో బ్యానర్ చూసారా, చాలా బాగుందన్నమాట. ఆ కలరింగ్ కానీ అదంతా షేడ్స్ కానీ చాలా బాగుందన్నమాట. సో ఇది ఒక రకమైన బ్యానర్ అనమాట. ఈ బ్యానర్స్ కూడా చాలా బాగుంది. ఈ బ్యానర్ కూడా వీళ్ళే కట్టారనమాట ఈ బ్యానర్ కూడా. సో ఇది ఒక చిన్న బ్యానర్ టైప్ వీళ్ళు డిజైన్ చేయడం జరిగిందనమాట. సో సలార్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయను అనమాట. అలాగే బెనిఫిట్ షో మనకి ఎర్లీ మార్నింగే పడుతుందని మనకు తెలుస్తుందన్నమాట. సో ఎంతమంది చూస్తారో కూడా, ఎర్లీ మార్నింగ్ టికెట్స్ ఎంతమంది చూస్తారో కూడా మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఎలా ఉండబోతుందో కూడా మూవీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా మొత్తం అనమాట చాలా అద్భుతంగా డిజైన్ చేశారు బ్యానర్స్ అయితే మాత్రం. కట్అవుట్, ప్రభాస్ కట్అవుట్ చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఇదొక ఇంకో బ్యానర్ అనమాట, వాళ్ళే కట్టారు అనమాట, ఏబి గోవిందరావు గారు అనమాట. ఈ బ్యానర్ కూడా చాలా డిజైన్ బాగుంది.
సెకండ్ ట్రైలర్లో మనకి చాలా అద్భుతంగా మనకి యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ సెకండ్ ట్రైలర్ కూడా చాలా చాలా బాగా నచ్చిందనమాట. ఫస్ట్ ట్రైలర్ మీద సెకండ్ ట్రైలర్ బాగుందని చాలామంది చెప్తున్నారు. మీకు ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అనమాట. అందులో యాక్షన్ సీన్స్ కానీ, ఆ కటౌట్ కానీ, పృథ్వీరాజ్ అలాగే ప్రభాస్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ సంబంధించిన సీక్వెల్స్ కానీ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చూసారు, ఇదో రకమైన బ్యాండ్ అనమాట, సలార్ బ్యానర్. సో పి నవీన్ అనమాట, అలాగే ఎం మహేష్, అలాగే ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ బ్యాండ్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. హెచ్ లక్ష్మణ్, అలాగే పి నరసింహ, టి బాలరాజు, ఏ నరసింహ, జి సాయి, ఈ ముషీరాబాద్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ బ్యాండ్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. చూస్తున్నారుగా, చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఈ బ్యానర్స్ అన్నమాట. చాలామంది పైన కూడా ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మనకి కనిపిస్తున్నారు అనమాట. ఎం వెంకటేష్, అలాగే సాయి, అర్జున్. ఈ బ్యానర్ అయితే కూడా ముషీరాబాద్ ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో చాలా అద్భుతంగా డిజైన్ చేసి బ్యానర్స్ అయితే ప్రజెంటేషన్ చేశారనమాట. సో ఇది కూడా రెబల్ స్టార్ ప్రభాస్ సంబంధించిన ఫ్యాన్స్ ప్రవీణ్, అలాగే సత్యం, పవన్, సునీల్ అనే ఫ్యాన్స్ అయితే ఈ బ్యానర్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో లుక్ కూడా చాలా బాగుంది ఈ బ్యానర్ లుక్ అయితే. సో ఇదో ప్రభాస్ ఫ్యాన్స్ ఇది ఒక మంచి బ్యానర్ అనమాట ఇది. సో చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారనమాట. మీకు చూపిస్తాం, మీకు ఇది కబడ్డీ కూడా ప్రభాస్ ఫ్యాన్ షోలు అనమాట. సో ఈ బ్యానర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ బ్యానర్ కూడా చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారనమాట. డైహార్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ కబడ్డీ కూడా అనమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాలో ఉంటుంది కబడ్డీ కూడా. అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ బ్యానర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ బ్యానర్ లుక్ కూడా చాలా బాగుంది, అద్భుతంగా డిజైన్ చేయించారనమాట. సో డిసెంబర్ 22న మన తెలుగులోనే కాదు, హిందీ, తమిళ్, కన్నడ మొత్తం పాన్ ఇండియా లెవెల్లో అయితే మనకి సలార్ మూవీ రిలీజ్ అవ్వబోతుందన్నమాట. చూసారుగా, సలార్ మూవీకి అయితే మనకి కటౌట్కి మనకి ప్రభాస్ అన్నకి ఒక పూలదండ వేయటం జరిగిందనమాట. సో లుక్ అయితే మనకి రెండు కత్తులు పట్టుకుని ఆ లుక్ అయితే చాలా బాగుందన్నమాట, డిజైనింగ్ అది. సో మీరు చూస్తున్నారుగా. సో ఇక్కడ రచ్చ అయితే మామూలుగా ఉండదన్నమాట. సో శుక్రవారం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ బాగా రచ్చ చేస్తారనమాట, థియేటర్ మొత్తం కూడా మామూలుగా ఉండదు ఆ రోజు అయితే కనుక. సో ఇదో రకమైన బ్యాండ్ అనమాట. సల్మాన్ అలాగే ప్రభాస్ ఫ్యాన్ అనే అతను ఈ బ్యానర్ కట్టడం జరిగిందనమాట. ఇంకా అతని ఫ్రెండ్స్ కూడా ఈ బ్యానర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ సినిమా కోసం అయితే చాలామంది సెలబ్రిటీలు కూడా వెయిట్ చేస్తున్నారనమాట. సో దీనికోసం చాలా సినిమాలు అయితే ముందుగా అయితే రావడం జరిగింది. అలాగే ఈ సినిమా కోసం వెనక్కి కొన్ని సినిమాలు అయితే వెనక్కి కూడా వెళ్ళిపోయినాయి అనమాట. సో ప్రభాస్ రేంజ్ ఏంటో మనకు అందరికీ తెలిసిందే కదా. చూసారుగా, ఇది ఒక బ్యాండ్ అనమాట, మనకి పోస్టర్, ఇది సలార్ పోస్టర్ అనమాట. ఈ స్టిల్ అయితే చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందనమాట సోషల్ మీడియాలో ఈ స్టిల్కి అయితే. అలాగే పైన ఒక బ్యానర్ అయితే కట్టడం జరిగిందనమాట. సో సలార్ ప్రభాస్ ఫ్యాన్స్ అనమాట. అలాగే మనకి సలార్కి ముందు రోజు అయితే మనకి షారుఖ్ ఖాన్ గారు డంకీ మూవీ రిలీజ్ అవుతుందన్నమాట. సో షారుఖ్ ఖాన్ గారు అయితే మనకి ఫామ్లో ఉన్నారు. సో పఠాన్ అలాగే జవాన్ మూవీతో ఇండస్ట్రీలతో మంచి ఫామ్లో ఉన్నారనమాట. కాకపోయినా మనకి దాని తర్వాత రోజు ప్రభాస్ గారు నటించిన సలార్ మూవీ రాబోతుంది. సో మనకు రెండో ట్రైలర్ చూసుకుంటే కనుక మనకి మాస్ యాక్షన్స్ సలార్ మూవీ ట్రైలర్ మనకి ఎక్స్పెక్టేషన్స్ అన్ని చోట్ల కూడా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో మనకి మంచి రెస్పాన్స్ అయితే ఉందన్నమాట. డంకీ మూవీ కన్నా మనకి సలార్ మూవీ ట్రైలర్కి ఎక్కువ రెస్పాన్స్ అయితే ఉందన్నమాట. సో మీరు ఏ ట్రైలర్ బాగుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారుగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వన్ ఆఫ్ ది అకేషన్ ఆఫ్ సలార్ మూవీ రిలీజ్ అని చెప్పేసి బ్యానర్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఇది ఒక బ్యానర్ అనమాట. అలాగే మనకి సాంగ్ అయితే రిలీజ్ చేశారు సలార్ మూవీ నుంచి, సూర్యుడే అనే సాంగ్ చాలా మంచి రెస్పాన్స్ అయితే తీసుకుందనమాట. ఇద్దరు ఫ్రెండ్స్కి సంబంధించిన ఎమోషన్స్ని మనకి చూపించడం జరిగింది ఆ సాంగ్లో. ఛత్రపతిలో మనకి ఒక అన్నదమ్ముల మధ్య ఎమోషన్ ఎలా
సాంగ్ అయితే ఉందో మనకి ఇటువంటి సాంగ్నే మనకి ఫ్రెండ్స్ మధ్యన సలార్ మూవీలో ఎమోషన్ తగ్గ సాంగ్ అయితే మనకి పెట్టడం జరిగిందనమాట. ఆ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ తీసుకుని యూట్యూబ్లో మంచి రికార్డులు అయితే క్రియేట్ చేస్తుందన్నమాట. చూసారుగా బ్యానర్ మొత్తం అంతా కూడా ఫుల్ మాట థియేటర్ పైనుంచి కింద వరకు చిన్న గ్యాప్ లేకుండా మొత్తం అయితే మొత్తం 3 డేస్ ముందు నుంచే మనకి ఈ బ్యానర్స్ అయితే కట్టడం జరిగిందనమాట. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ బ్యానర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యానర్ మనకి రామ్ నగర్ అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రభాస్ ఫ్యాన్స్ వారు ఈ బ్యానర్ని అయితే మనకి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో చూసారుగా మనకి చాలా సతీష్ యాదవ్ అనమాట ప్రభాస్ ఫ్యాన్స్ రామ్నగర్ అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రభాస్ ఫ్యాన్స్ వారు ఈ బ్యానర్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే టోనీ ప్రభాస్ ఫ్యాన్ అట్లాగే మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ బ్యానర్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఈ బ్యానర్స్ అన్నీ మనకి ప్రభాస్ గారి బ్యానర్స్ అన్నీ కూడా మనకి సో సంధ్యా థియేటర్లో మనకి మొత్తం ఫిల్ అయితే చేశారనమాట. సో ఇంకా శుక్రవారం నాటికి మొత్తం థియేటర్ అయితే ఫిల్ అయిపోతుంది అనమాట. సో జై ప్రభాస్ జై రెబల్ స్టార్.